జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరిగిందా? అన్నీ మంచిగా జరిగినాయి. పిల్లకాయలకి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, చేయూత అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ప్రతిదీ జరుగుతూనే ఉంది. ఈ 58 నెలల్లో జగన్ గారి ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది పరిపాలన. ఏమైనా అభివృద్ధి చేస్తున్నారంటారా? బాగా చేస్తా ఉన్నాడు. మళ్ళీ సీఎం ఆయనే కావాలని మా అందరి కోరిక. ఈసారి మరి చంద్రబాబును జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తున్నారు, మాకోసారి ఒకటేండి మేము చూస్తామంటున్నారు. ఏంది మరి? మా కందుకూరు నియోజకవర్గంలో చాలా సంవత్సరాల నుంచి మానుగుంట మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి సీట్ ఇవ్వకపోయినా కూడా అతను ఎవరికి మద్దతు ఇవ్వమంటే వాడికే ఇస్తాం. మరి మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా? అందరు లబ్ధి పొందుతుంది. ఏం జరుగుతుంది? చాలా లబ్ధి పొందా. ఏంటో చెప్పండి. చేయూత వస్తుంది. మా పిల్లలు చదువుకొని ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకి ఇస్తున్నారు. ఎంత ఫీజు అయితే అంతే ఇస్తూ ఉన్నారు. పెన్షన్ వస్తుంది. మత్స్యకారులకి సంవత్సరానికి 10,000 రూపాయలు మత్స్యకారుల భరోసా వస్తుంటుంది. 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నారు. మత్స్యకారుల వారికి ప్రతిదీ లబ్ధి పొందుతూనే ఉన్నాం. మరి ఈసారి మాకేంటి ఓటు మేము కూడా చేస్తామని చెప్తున్నారు కదా, మరి ఎవరు? చంద్రబాబు నాయుడు. లేదు, జగన్కి ఎంత లబ్ధి పొందిన తర్వాత కూడా ఇంకా బయట వాళ్ళకి ఏమంటే ఇంకా అటువంటి వాళ్ళని ఏమని అంటారండి. మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటారు? మేమైతే మానుగుంట మహేందర్ రెడ్డికి ఇప్పటి వరకు సీటు వస్తుందని ఆశపడుతున్నాం. ఫైనల్ గా రాని పక్షంలో మా మహేందర్ రెడ్డి ఇటు సపోర్ట్ చేయమంటే మా ఊరు మొత్తం అటే చేస్తాం. ఈసారి మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగనే. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందంటారా? అభివృద్ధి మా నియోజకవర్గం వరకు నెంబర్ 1% జరుగుతుంది. ఏం జరుగుతుందన్న? ఉపాధి చాలా మంది జరుగుతూ ఉంది. ఫోర్ట్ జరిగింది. చిన్న చిన్న కంపెనీస్ వచ్చున్నాయి. అందరూ చాలా మంది ఉపాధి జరుగుతూ ఉంది. ఈసారి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ లో? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంటే ఏం చెప్తారు మీరు? అతను సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి, రైతు భరోసా, అమ్మఒడి, చిన్న పిల్లకాయలు కూడా కార్పొరేట్ స్కూల్ తోటి సమానంగా, ఇంగ్లీష్ స్కూల్ పిల్లకాయలు మా పిల్లకాయలు వాళ్ళతో సమానంగా బడికి వెళ్తున్నారు. పేదలకి పెన్షన్ సకాలంలో అందుతుంది. గతంలో ఎవరికి పెన్షన్ లేదు. గతంలో ముసలోళ్ళు పింఛన్కి పోయి అల్లాడి చచ్చిపోయే సమస్యలు పడిపోయేవాళ్ళు. ఇప్పుడు టైం టు టైం పింఛన్ వస్తుంది మా ఇళ్ళకి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు జగన్ గారు అంటున్నారు. మరి లేదు, మాకు కందుకూరు నియోజకవర్గం మొత్తం అభివృద్ధి జరుగుతుంది. మొత్తం. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రావాలనుకుంటారు? మా నియోజకవర్గంలో మైదిరెడ్డి గారు వస్తే బాగుండేది. అతను కాదనుకుని వెళ్ళిపోయినారు కాబట్టి ఇప్పుడు బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి ఇచ్చారు. ఇక్కడ రామాయపట్నం పంచాయతీ దరిదాపులు చేవూరు పంచాయతీ బుర్రా మధుసూదన్ యాదవ్కే మేము సపోర్ట్ చేస్తాం. మాకు ఈసారి ఒక్కసారి గెలిపించండి, మేము కూడా చేస్తామంటున్నారు టీడీపీ వాళ్ళు. అది వాళ్ళదంతా మోసం అండి, మొత్తం మోసం. ఏం లేదు వాళ్ళది. నెక్స్ట్ ముందు వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు, ఒక్కటి జరగలేదు, ఏం లేదు. పిల్లకాయలు చదువుకోవడానికి కంప్యూటర్లు అన్నారు, ఒక కంప్యూటర్ లేదు, ఏమీ లేదు. జగన్ గారు చెప్పాడు, చేశాడు. 99% మొత్తం చేస్తున్నాడు. మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? మాకు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాం మేము. జగన్ గారి ప్రభుత్వం ఎలా చేస్తుంది పని? బాగానే చేస్తున్నాం. మీ ఊళ్ళో ఏమైనా మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది. ఈసారి ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? జగనే వస్తాడు. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా? మా ఇంట్లో జరిగింది. ఏం జరిగింది మీ ఇంట్లో మంచి? అదే ఏం జరిగింది చెప్పండి. అమ్మఒడి జరిగింది, రైతు భరోసా జరిగింది, అన్ని జరిగింది. పింఛన్ ఏమైనా వస్తుందా? పింఛన్ మాకు అంత చిన్న పిల్లకాయలు. మరి చంద్రబాబు కూడా ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము ఇవన్నీ ఇస్తామంటున్నారు కదా. ముందు ఏం చేసాడా? మనకు ఏం చేయలేదు, చెప్పినాడు. రాస్తుంటే చేసేవాళ్ళమే, చేయలేదుగా. జగన్ కి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు? ఏంటి, మాకు బాగా మంచి పని చేస్తున్నాడు కాబట్టి వేస్తాం. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? మహేందర్ రెడ్డి వస్తే బాగుండేది. ఇప్పుడు అతను మా యాదవులకి ఇచ్చాడు, యాదవులకి వేస్తాం మేము. మరి ఈసారి మళ్ళీ సీఎం ఈయనే కావాలనుకుంటున్నారా, మారాలనుకుంటున్నారా? జగనే కావాలనుకుంటున్నాం. అన్న ఈసారి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారన్నా? అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మా ఆయన అనుకున్న ఇస్తున్నాడు. అందుకే నెక్స్ట్ కూడా ఆయన వచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అంటే టీడీపీ వాళ్ళు అభివృద్ధి ఏం జరగట్లేదు అంటున్నారు, మరి ఏం చెప్తారు? అబద్ధాలు చెప్పారు. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? బుర్రా మధుసూదన్ యాదవ్. ఏ పార్టీ అయినా? వైసీపీ. మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాం. అన్న నమస్తే, మీ పేరు? కిషోర్ అండి. మీ నియోజకవర్గంలో జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుందా? ఏం జరుగుతుంది? స్కూల్ కట్టించేది కానీ, రోడ్డు వర్క్ కానీ,
ఏదైనా కానీ ఏ పనైనా మటుకు మామూలుగా అయితే జరుగుతుంది, జరగలేదని మటుకు చెప్ప జరిగే మీ ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా? జరుగుతుంది. ఏం జరిగింది? 45 ఏళ్ళకి 18,750 వచ్చింది. ఇంకా మామూలుగా 10,000 ఇచ్చారు రైతు భరోసా. ఇవన్నీ మరి టీడీపీ ప్రభుత్వంలో జరిగినాయా? జరగలేదు. రేషన్ కార్డే లేదు టీడీపీ ప్రభుత్వంలో 10 ఏళ్ళ పాటు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు రేషన్ కార్డు వచ్చింది. మరి ఈసారి నాకు గెలిపించండి మేము చేస్తామంటున్నారు కదా, అది జరిగే పని కాదు. మరి ఈసారి ఎవరు కావాలనుకుంటున్నాం? మళ్ళీ నేను జగనే కావాలి. అమ్మా నమస్తే, మీ పేరేందమ్మా? సుజాత. జగన్ గారి ప్రభుత్వం బాగా చేస్తుందా? అమ్మాయికి ఉద్యోగం కూడా ఇచ్చాడయ్యా చదువుకుంటేనా. మరి టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఎలా చేస్తుంది, మరి జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు ఎలా చేస్తుంది? జగనే బాగా చేస్తున్నాడు. ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? ఏముంది, పిల్లకాయలందరికీ అవకాశం ఇచ్చాడు కాబట్టి జగన్ రావాలనుకుంటున్నా. అయ్యా నా బిడ్డ ఆడపిల్ల చదువుకుంటే ఉద్యోగం వచ్చింది, ఆయనకే వేస్తాం. Please subscribe Dot News.